क्या हुआ जीजा जी, खाना खाइए। ये क्या है? सब लोग खाना खा रहे हैं और तुम मोबाइल में लगे हो। अरे हम बिजनेस का काम कर रहे हैं। कैसी लगी आगे स्वाद? भगवान। Let us start. Your attention please. సరే డిస్క్లైమర్ ఎక్కర్లేదు, ఏదో అలవాట్లో వేసేసా. డన్ డన్ దా త్వరగా వీడియోలోకి వెళ్ళిపోదాం బేగా. ఫిజికే మతికే జోస్ జబర్దస్త్. చిచ్చి చిచ్చి ఇప్పుడు ఈ షో ఎందుకు వచ్చిందిరా మధ్యలోకి? వచ్చి ఓకే కూల్. ఓకే హలో గైస్, ఐఎమ్ బ్యాక్ విత్ ఏ Q&A వీడియో. ఈ వీడియో చూసిన చాలా మందికి తెలియకపోవచ్చు, వాళ్ళ కోసం చెప్తున్నా. దిస్ ఈజ్ నాట్ ఏ రోస్ట్ వీడియో, దిస్ ఈజ్ ఏ వీడియో అబౌట్ Q&A. ఐ మీన్ అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మాట. నేను లాస్ట్ టైం ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో పెట్టిన పోస్ట్కి చాలా మంది క్వశ్చన్స్ అడిగారు నన్ను. సో వాళ్ళకి ఆన్సర్ చెప్పడానికి ఈ వీడియో చేశాను అనమాట. ఓకే సో చాలా ఎగ్జైటింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో నేను చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నా వాళ్ళకి ఆన్సర్ చెప్పడానికి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గురుగారు మొదటి సందేహం చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్, ఎంతమంది అమ్మాయిలు ప్రపోజ్ చేశారు భయ్యా? ఈడి మొఖం ఈడు చేసే బోడి బొక్కలో వీడియోలకు మళ్ళీ అమ్మాయిలు మళ్ళీ ప్రపోజింగ్లో ఒకటి. ఏ ఎవరా నువ్వు? నీ అంతరాత్మని. ఓరి నీ అబ్బా, అంతరాత్మలు అండర్వేర్లు అండర్లోనే ఉండాలరా, అందరిలో ఉండకూడదు. ఆయన ఇప్పుడు ఎందుకు వచ్చారా? 2 రోజులు లేంది. ఏంటి దెంగితే దేవుడా అంటావు? నా పాటికి నేను ఏదో శ్రీరెడ్డి సాంప్రదాయాల కోసం చెప్పే వీడియోలు చూస్తుంటే ఫాలోవర్స్ ఒరిజినల్ వాయిస్ అడిగారు, అండర్వేర్ కలర్ అడిగారు అంటే ఎంత క్యారెక్టర్ సృష్టించి మళ్ళీ ఏం తెలియని ఎర్రిపప్పలా నన్ను అడుగుతున్నాడు. ఒరే బాబు అలా చెప్పేసేవేంట్రా అన్ని? అంతరాత్మ కదండి, అన్ని నిజాలే చెప్తాను. ముందు సొల్లు ఆపాడికి ఆన్సర్ చెప్పు. ప్రపోజల్స్ అంటే ఒక 10 మంది దాకా చేశారు, బట్ ఏంది బాబు మళ్ళీ చెప్పు. అంటే మరి 10 కాదు, జస్ట్ ఒక 1 or 2 అంతే. ఏంటమ్మా 1 or 2? ఈడు బత్తాయి మొఖానికి బెస్ట్ ఇయ్యలేదు, మళ్ళీ 1 or 2 ప్రపోజల్స్ అంట. బొక్కేం కాదు. నువ్వు మొయ్యి ఇంకో క్వశ్చన్కి వెళ్దాం మనం. ఇంకా ఏంటి స్టిల్ వర్జిన్ ఆర్ నాట్? అరే వర్జిన్ లేరా బాబు, ఇక్కడ లవరే లేదురా అంటే ఈడో కూడా లపాకి కోసం అడుగుతున్నాడు. అమ్మా ఇఫ్ నాట్ వన్ యూ బ్రేక్, అన్ని కుదిరితే రేపే అన్ని జుంపు అంతా. ఏంటమ్మా రేపేనా అంతా? అమ్మ ఎండకట్టుకు నీలాంటి వాడు తినడానికి తిండి లేకపోతే తిరగడానికి ముండ కావాలని అంట. ముందు కాలేజ్ ఫీజు కట్టరా హూకా. సర్లే అయినా బూతులేంటి చిరాగ్గా, ఇండీసెంట్ ఫీలో. సర్లే నువ్వు నేనే మాట్లాడుకోవాలి బూతుల కోసం. ఇండీసెంట్ ఫీల్ అంటే ఇండీసెంట్ ఫీల్ అయినా నీ బూతులతో పోల్చుకుంటే నా బూతులు ఎంతరా? గొవ్వలో గోలిక్కే అంత. బ్రో ఇంకా కాపీరైట్ స్ట్రైక్స్ రాలేదా? ఎవరి నుండి వస్తే ఎన్ని వచ్చాయి? వీడు పెట్టి పుట్టాడు మరి కాపరేట్ సైకిల్ రాకుండా ఉండడానికి. వీడికి వచ్చిన కాపరేట్ సైకిల్కి 1.5 సంవత్సరం నుంచి అసలు ఛానల్ మోనిటైజేషన్ అవ్వలేదు. అంటే ఊహించుకో ఎన్ని వచ్చి ఉంటాయో. సెలబ్రిటీ క్రష్ ఉన్నారు, లేకపోతే 2 ఉన్నారు సెలబ్రిటీ క్రష్. ఒకళ్ళు వచ్చి కమ్నా జత్మాల్ని, దరిద్రం ఏంటంటే పెళ్ళి అయిపోయి పిల్లలు కూడా ఉన్నారు దానికి. అండ్ సెకండ్ వచ్చి కాజల్ అగర్వాల్. తన ఇంటి పేరు కాజల్ పొనగంటి చేద్దాం అనుకుంటే కాజల్ కిచిడీ చేసుకుంది. అది నేనేం చేయలేను ఇంకా. సో దట్స్ ఇట్, ఇంకెవరు లేరు. అండ్ అలాగే ఈ వీడియో చివరి వరకు చూడండి, లాస్ట్లో 2 సర్ప్రైజులు ఉన్నాయి. సో మీకు బాగా నచ్చుతాయి ఖచ్చితంగా. సో మీరు అంతగానే వెయిట్ చేస్తాను సర్ప్రైజెస్ అయ్యి. సో దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. వాట్ ఈస్ యువర్ రియల్ నేమ్ అండ్ వేర్ డిడ్ యూ లివ్ APRTS? నా నేమ్ వచ్చి శ్రీరామ్ బ్రో. ఐఎమ్ ఫ్రమ్ కాకినాడ, ఈస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్. ఓకే నెక్స్ట్. మీరు చేసిన వీడియోస్లో మీకు చాలా నచ్చినది ఏది? నాకైతే బ్రో నాకు నా లవడల సాంగ్స్ 1.5 ఇష్టం అన్నమాట బాగా. ఎందుకో తెలియదు, అది ఇప్పుడు దాకా చేసిన వీడియోస్లో more than 10 times చూసా అన్నమాట. నా వీడియో నేనే 10 times చూసా. చూసిన ప్రతిసారి సమ్ స్మైల్ ఉండేది నాకు. సో అది బాగా నచ్చింది, ఎందుకో తెలియదు కానీ. బ్రో మై క్వశ్చన్, నువ్వు యూట్యూబ్ జాయిన్ కావడానికి కారణం ఎవరు? ఆర్ యూ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఎనీవన్? ఐ హోప్ యూ పిక్ మై క్వశ్చన్. పిక్ చేశానులే, బాధపడకు. బట్ ఇన్స్పిరేషన్ అంటే ఏమీ లేదు, కానీ నాకు యూట్యూబే కాదు మిగిలిన అన్ని సోషల్ మీడియాస్లోని నెల టికెట్ బ్యాచ్ ఉంటుంది. షేర్ చాట్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్, లైక్ రూపోసో అన్నిట్లోనే ఉంటుంది అన్నమాట. నాకు ఒక పిచ్ మాట ఏంటంటే NTB అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి, వరల్డ్ వైడ్ తెలియాలని చెప్పి నాకు నిబ్బాగా ఉన్నప్పుడు బాగా మైండ్లో ఉండేదన్నమాట. సో ఇప్పటికీ అది ఉందనుకోండి, మొత్తం ప్రపంచం అంతా NTB అని పేరు తెలియాలని చెప్పి. సో దట్స్ వై అన్నిట్లోనే స్టార్ట్ చేసేసాను. బట్ ఏంటంటే యూట్యూబ్కి వచ్చేసరికి నేను స్టార్ట్ చేసినప్పుడు ఏం మీమ్ పేజ్ కానీ పెట్టలేదు అనమాట. సో ఆ టైంలో నేను స్టార్ట్ చేశాను అండ్ రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేసేవాడిని. సో అలా నెమ్మదిగా క్లిక్ అయ్యి ఇలా అయిందన్నమాట. సో ఇన్స్పిరేషన్ అయితే ఏమీ లేదు. స్టోరీ బిహైండ్ క్రియేటింగ్ దిస్ గ్రూప్ అండ్ ద టైటిల్ యూ సెలెక్టెడ్.
స్టోరీ అంటే సమరసింహారెడ్డి అంత ఫ్లాష్ బ్యాక్ ఏం లేదు కానీ కట్టే కొట్టి తెచ్చలో చెప్పేస్తా. యాక్చువల్గా నేను మా ఫ్రెండ్స్ దగ్గర నియర్ హౌసెస్లో ఉండేవాడిని. బట్ మా పేరెంట్స్ హౌస్ షిఫ్ట్ అవ్వడం వల్ల నేను దూరంగా వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు లోన్లీనెస్ ఎక్కువ అయిపోయింది మాట ఇంట్లో ఉండి. సో అప్పుడు ఫేస్బుక్ పరిచయం అయ్యి మీమ్స్ కూడా చూసేవాడిని, బాగా నచ్చేది, నవ్వు వచ్చేవి. సో నేను కూడా ఒక మీమ్ పేజ్ క్రియేట్ చేద్దాం ఒక ఆలోచన అప్పుడు వచ్చింది. అయితే టైటిల్ అంటావా, ఇంకా అప్పుడే నేల టికెట్ అని చెప్పి రవితేజ సినిమా రిలీజ్ అయిందన్నమాట. సో నేను కూడా ఎప్పుడు మూవీస్కి నేల టికెట్లోనే వెళ్తాను అనమాట, 50 రూపీస్ 40 రూపీస్ టికెట్కి. సో నేల టికెట్ బ్యాచ్ అని పెడితే మాస్గా ఉంటుంది కదా అని నేను అనుకున్నా. సో దట్స్ ఇట్, ఇంకా అనుకుని పెట్టేసామాట. April 16 క్రియేట్ చేశా 2018. బూతులు ఏ కాలేజీలో కంప్లీట్ చేసావన్నయ్యా? నీ వీడియోస్కి పిచ్చ ఫ్యాన్ ఎక్కడ? బూత్రే కాలేజీలో కంప్లీట్ చేశాను. యాక్చువల్గా మా కాలేజ్ పేరు వచ్చి బ్రదర్స్ యూనివర్సిటీ అనమాట. నేను అక్కడ జస్ట్ నార్మల్ మిడిల్ బెంచర్ లైక్ యావరేజ్ స్టూడెంట్ అంతే. బట్ మా ఫ్రెండ్స్ కానీ సీనియర్స్ కానీ అయితే మెరిట్ స్టూడెంట్స్ అంతే. లాస్ట్ ఇయర్ టాపర్ అయితే పుంజు అని చెప్పి ఒకళ్ళు వచ్చారు. అండ్ ఆల్ టైమ్ టాపర్స్ అయితే దేర్ ఆర్ సమ్ నేమ్స్ మాట చెప్తాను ఆగండి. జానీ, మియా అండ్ డానీ అని చెప్పి ఉంటారు మా ఫ్రెండ్స్ వాళ్ళు. సో దే ఆర్ యూనివర్సిటీ టాపర్స్ మాట వాళ్ళు అయితే. ఏకంగా నేను జస్ట్ యావరేజ్ స్టూడెంట్ అంతే. నీకు కూడా ఒక సీట్ కావాలంటే చెప్పి ఒప్పిస్తా. అప్పుడప్పుడు నైట్ టైం వెళ్తా ఉంటా కాలేజ్కి, తెలిసిన వాళ్ళు నీకు ఒక సీట్ ఇస్తారు కావాలంటే. నెక్స్ట్ బ్రో, నువ్వు ఇన్స్టా యూట్యూబ్ స్టడీస్ ఎలా మేనేజ్ చేస్తావు? హే, నువ్వు ఈ క్వశ్చన్ అడిగా అంటే ఖచ్చితంగా నువ్వు స్టూడెంట్ అయ్యి ఉంటావు నేను అనుకుంటున్నాను. సో నీకు లవర్ ఉందో లేదో నాకు తెలియదు. బట్ మీ ఫ్రెండ్స్లో చాలా మంది ఉండి ఉంటుంది కదా జిఎఫ్, వాళ్ళని ఎప్పుడైనా అడిగావా అరే ఎలా మేనేజ్ చేస్తున్నారో జిఎఫ్ని స్టడీస్ని అని చెప్పి? నో, మనం అడుగుంటాం ఖచ్చితంగా. ఎందుకంటే అందరూ పెద్ద మ్యాటర్ ఉండదని మీరు అనుకుంటారు. బట్ ఏంటంటే ఒక మనిషి మెదడుని మనసుని మేనేజ్ చేయడం కన్నా ఇన్స్టా యూట్యూబ్ని మేనేజ్ చేయడం చాలా ఈజీ. కావాలంటే ఇంకో 4 మేనేజ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రాగా, ఓకే, లవర్ లేకపోతే. ఇంకా పచ్చిగా చెప్పాలి అని అంటే ప్రతి ఒక్కరికి రోజుకి 24 గంటలు ఉంటాయి. అందులో నువ్వు 8 గంటలు 10 గంటలు పడుకునే బదులు రోజుకి 4 గంటలు పడుకొని 8 గంటలకు ఎడ్యుకేషన్ పోను, 4 గంటలు ట్రావెలింగ్కి, తినడానికి, తాగడానికి పోతే ఇంక 8 గంటలు మిగులుద్ది. ఎవరిది మిల్క్ షేక్ చేస్తాను 8 గంటలతో? సో ఏదైనా చేసుకోవచ్చు 8 గంటలతో. నువ్వు కొంతమందికి 5 ఉంటుంది, కొంతమంది 6 ఉంటుంది. అది చాలు, ఇట్స్ ఎనఫ్ కొన్ని అద్భుతాలు సృష్టించడానికి. నెక్స్ట్ క్వశ్చన్, యువర్ యూట్యూబ్ ఇన్కమ్ అండ్ హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ టు ఎడిట్ లవ్ సింబల్? బ్రో, యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ కంటెంట్, స్క్రిప్ట్ సెలక్షన్, స్క్రిప్ట్ రైటింగ్, ఎడిటింగ్, వాయిస్ ఓవర్ అంతా నేనే చూసుకుంటా కాబట్టి సో వర్స్ట్ కేసులో ఒక 10 నుంచి 15 గంటలు టైం పడుతుంది అనమాట. అంటే నేను మార్నింగ్ 4కి స్టార్ట్ చేస్తాను ఏ వీడియో అయినా సరే ఎడిటింగ్. అది అలాగా మధ్యాహ్నం 2, 3, 5 అలా 6 అవుద్ది. అది ఎప్పటికి అవుద్దో అయినా నెక్స్ట్ ఒక గంటలోనే వీడియో అప్లోడ్ చేస్తామన్నమాట యూట్యూబ్లో. సో ఈజీగా మినిమం 12 గంటలు టైం పడుతుంది అనమాట. సో ఇంకా ఇన్కమ్ విషయానికి వస్తే మీకు ఒక ఫ్యాక్ట్ చెప్తాను. నాకు 10K సబ్స్క్రైబర్స్ వచ్చేంతవరకు తెలియదు యూట్యూబ్ నుంచి అసలు డబ్బులు వస్తాయని చెప్పి మా ఫ్రెండ్స్ చెప్తేనే కానీ. సో అప్పుడు తెలిసింది. బట్ లాస్ట్ 2 సంవత్సరాలు అయింది యూట్యూబ్ పెట్టి. 1.5 సంవత్సరం నుంచి అసలు యూట్యూబ్ మోనిటైజేషన్ అవ్వలేదు అనమాట. లాస్ట్ 4 నెలలు అయ్యింది. అయినా ప్రతి నెల నుంచి మంత్లీ యావరేజ్గా ఒక 15,000 వస్తున్నాయి అన్నమాట. సో యావరేజ్లీ. బట్ నేను ఇన్కమ్ కోసం చేయట్లే, ఎందుకంటే ఐ హ్యావ్ ప్యాషన్. అందుకనే 2 సంవత్సరాల నుంచి డబ్బులు వస్తున్నా రాకపోయినా సరే చేస్తూనే ఉన్నా. అన్న, నువ్వు అందరినీ రోస్ట్ చేస్తావు కదా, నేను ఎవరైనా రోస్ట్ చేస్తే నువ్వేం చేస్తావు ఫ్రెండ్లీగా? నన్ను రోస్ట్ చేయడం ఏంటి బ్రో? చంపేస్తానండి. నన్ను రోస్ట్ చేయడం ఏంటి? నాకు అర్థం కావట్లేదు. ఏంటన్నా చంపేస్తావా బొక్కగాడివి? ముందు నువ్వు ఆ చిరిగిన చెట్టి పక్కన పాటించి కొత్త కట్టరు కూర ఎత్తవా? రాత్రి దోలు తీరిపోతుంది చెల్లికి నాకు బొక్కగాడి. ఓకే, కూల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఎవడైనా అలా రోస్ట్ చేస్తే నేను వెళ్ళే వాడికి ముందు చెప్పేది థ్యాంక్ యూ, ఎందుకంటే నాకు ఫ్రీగా పబ్లిసిటీ చేస్తానందుకు. దట్స్ ఇట్. మియా ఖలీఫా, సన్నీ లియోన్. మియా ఖలీఫా, సన్నీ అదే క్వశ్చన్ రా బాబు. ఇంకా నేను శ్రీరెడ్డి గారు స్వాతి నాయుడు అని పెట్టలేదు. ఓకే, ఆన్సర్ చెప్పాలి కదా, సన్నీ లియోన్. ఏంటి ఇంత పెద్ద కామెంటా? ఇంత కామెంట్ అవడం చదువుతాడు ఏంటి? స్కిప్ చేసే. కల్లెట్ జోడు పెట్టింది అమ్మాయి అంజనీ గోటేటి అంట. అమ్మాయి అంట. వాట్ ఎవర్ యూ టాక్, యువర్ ఫ్రేమ్ ఏ వెరీ గుడ్ సెంటెన్స్ విచ్ ఈస్ వెరీ కన్విన్సింగ్ అండ్ రిలేటబుల్. అయ్యో బాబోయ్, ఏ వెరీ ఫ్యూ పీపుల్ ఓన్లీ కెన్ టాక్ లైక్ దట్. ఇట్ ఈస్ గుడ్ టు సీ దట్ యు ఆర్ యూజింగ్ యువర్ స్కిల్స్ ఇన్ ఎ రైట్ వే విత్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ హార్డ్ వర్క్. అయ్యో బాబు, పాప ఫ్యాన్ అయి ఉంటుంది నాకు. ఐ జస్ట్ విష్ దట్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ అండ్ బీ హ్యాపీ ఇన్ యువర్ లైఫ్. కీప్ రాకింగ్ మై బ్రో. ఏంది బ్రోనా? సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏంటి? పోలే, క్వశ్చన్ లేని బాగా అడిగిందో లేదు చూద్దాం. హౌ డూ యూ మేనేజ్ యువర్ స్టడీస్ అని యువర్ వర్క్ చెప్పేసాను. వాట్ ఈస్ యువర్ డైలీ రొటీన్? డైలీ రొటీన్ ఈజ్ వెరీ సింపుల్. నైట్ 12కి పడుకుంటా, మార్నింగ్ 3:45కి లెగిస్తా. లెగిసిన వెంటనే మెడిటేషన్ చేసుకుని బ్రష్ చేసి 1 అవర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ చదువుతా. తర్వాత ఎక్సర్సైజ్ ఇవన్నీ పూర్తి అయ్యేసరికి ఒక 7 o'clock అయిపోద్ది. ఆఫ్టర్ దట్ బాత్ చేసి టిఫిన్ తినేసి ఒక 1 అవర్ కార్టూన్స్ చూస్తా హాట్స్టార్లో. అండ్ నెక్స్ట్ ఇంకా నా వర్క్ నేను చేసుకుంటామాట. ఒకవేళ వీడియో ఎడిటింగ్ ఉంటే మార్నింగ్ మెడిటేషన్ 4 o'clock కంప్లీట్ చేసి వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేసుకుంటా. దట్స్ ఇట్. అండ్ మీ పేరెంట్స్కి మీరు చేసే వీడియోస్ చూపిస్తారా? వాళ్ళు చూసి ఎలా రియాక్ట్ అవుతారు? మా పేరెంట్స్కి నేను చేసే వీడియోస్ చూపించను, అప్పుడప్పుడు మా అక్క చూస్తూ ఉంటుంది అంతే. అండ్
బట్ మా పేరెంట్స్ తెలుసు నేను బ్యాడ్ వర్డ్స్ యూస్ చేస్తా అని చెప్పి. బట్ ఏ టైప్ ఆఫ్ కంటెంట్ మీద చేస్తున్నానో అంత క్లారిటీగా తెలియదు అనమాట. బట్ తెలిసినా పెద్ద ఏం కాదు, ఐ కెన్ మేనేజ్ ఇట్, దట్స్ ఇట్. నెక్స్ట్ పబ్జీ పైన నీ ఒపీనియన్? పబ్జీ వచ్చేసరికి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా యూజ్ అవుతుంది. లైక్ ఇప్పుడు గేమింగ్ ఛానల్స్ ఉన్న వాళ్ళకి అది ఒక అసెట్, ఖాళీగా ఉన్న వాళ్ళకి అది టైం పాస్, నాకైతే టైం వేస్ట్, దట్స్ ఇట్. గేమింగ్ ఛానల్ ఓపెన్ చేస్తావా? రోజు స్ట్రీములు చేసేంత ఓపిక లేదు, బట్ ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎందుకంటే నాకు ఇష్టమే గేమ్స్ ఆడడం, బట్ మరీ ఎక్కువ కాదు. బట్ ఎప్పుడైనా ఆడుతున్నప్పుడు రికార్డ్ చేసి పెట్టచ్చు కూడా. సో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంతే, బట్ త్వరలో అయితే చెప్పలేము. బ్రో వాట్ ఈజ్ యువర్ ఏజ్ అండ్ వై డిడ్ యూ స్టార్ట్ యూట్యూబ్? ఏజ్ వచ్చేసరికి నెక్స్ట్ ఇయర్ March 29 వస్తే నాకు 20 years వస్తాయి. అండ్ ఇంకా యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశానంటే ఆల్రెడీ చెప్పాను, లైక్ నాకు బ్రాండ్ చేయాలని చెప్పి ఇప్పుడు నుంచి కోరిక, అండ్ డిమాండ్ అందరూ తెలియాలని చెప్పి స్టార్ట్ చేశాను, దట్స్ ఇట్. బ్రో నువ్వు ఇన్ని వీడియోలు రోస్టింగ్ చేస్తున్నావు కదా, పోలీసులకి ఒక్క కంప్లైంట్ కూడా వెళ్ళదా? పోలీసులకి పని పాట లేకుండా ఖాళీగా ఉంటారు అనుకుంటున్నావు బ్రో, నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి చిల్లర కేసులు కూడా తీసుకోవడానికి ఒకవేళ ఇచ్చినా సరే తీసుకోరు. ఎందుకనంటే ఇది పెద్ద మ్యాటర్ కాదు. సోషల్ మీడియాలో చాలామంది చాలా వాగుతారు అండ్ కామెంట్స్ చేస్తారు, అలా పెట్టిన ప్రతి ఒక్కరి మీద కేసు బుక్ చేయలేం కదా. సో అందుకనే మాట. అయితే పోలీసులు సీరియస్గా తీసుకుంటారు కేసుని. ఎప్పుడంటే ఏదైనా రిలీజియన్ మీద కానీ సెన్సిటివ్ టాపిక్స్ మీద కానీ నేను దుర్భాషలు ఆడినప్పుడు మాట. సో అలా ఇప్పుడు వచ్చేది ఆడలేదు నేను, ప్లస్ ఫ్యూచర్లో కూడా ఆడను కూడా, ఎందుకంటే నాకు కొంచెమే బుర్ర ఉందిలే. సో దట్స్ ఇట్. వావ్, అక్కినేని నాగార్జున, ఆ పేరు చూసైనా సరే నీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తా. వాట్ ఈస్ యువర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్రో? డిగ్రీ థర్డ్ ఇయర్ బ్రో. అండ్ చాలా మంది కామెంట్స్లో రోస్ట్ ఆన్ సీరియల్స్ అని అడుగుతున్నారు అనమాట. కొన్ని వందల కామెంట్లు ఉన్నాయి ప్రతి వీడియోకి. సో సీరియల్ రోస్ట్ అని చెప్పి. సో మీకోసం ఒక అప్డేట్ ఏంటంటే అంటే సీరియల్స్ రోస్ట్ రాబోతుంది. ఎప్పుడైతే మన ఛానల్ 150K సబ్స్క్రైబర్స్ దాటుతాదో అప్పుడు మనకి సీరియల్స్ రోస్ట్ వస్తుంది అనమాట. ఓకే, బట్ ఇక్కడ థింగ్ ఏంటంటే మీకు డబల్ ధమాకా ఈసారి. సో ఐ నో ఇక్కడ ఉన్న చాలా మందికి 301 డైరీస్ ఛానల్ తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు, బట్ కొంతమందికి తెలుసు 301 డైరీస్ ఛానల్. సో ఐఎమ్ కొలాబింగ్ విత్ దెమ్. ఓకే, సీరియల్స్ రోస్ట్ మీకు డబల్ ధమాకా 301 విత్ NTB. సో వీడియో ఫుల్ ఫన్ ఉండబోతుంది. సో వీడియో స్క్రిప్ట్ ఈజ్ ఆల్సో రెడీ. 150K సబ్స్క్రైబర్స్ రావడమే లేట్ మాట. సో మీరు వచ్చేసారంటే వీడియో ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఎప్పుడు వచ్చేస్తే నెక్స్ట్ డేనే మీకు 48 hours ఛానల్ అప్లోడ్ అయిపోద్ది అన్నమాట వీడియో. ఓకే, ఫుల్ డబల్ ధమాకా. నోటంకి నిఖిల్, భార్గవ్, ఓకే ఫుల్ ఫన్ ఉండబోతుంది వాళ్ళతో. సో మిస్ అవ్వద్దు. అండ్ దిస్ ఈజ్ SS² మెన్స్ వేర్. ఇది మా ఫ్రెండ్ అకౌంటే. ఇందులో మీకు క్వాలిటీ ప్రొడక్ట్స్ అన్నీ చాలా తక్కువ రేటుకి వస్తుంటాయి అన్నమాట. లైక్ షూస్ అవ్వచ్చు, బ్రాండెడ్ బట్టలు అవ్వచ్చు, ఏవైనా సరే మీకు కొంచెం తక్కువ రేటుకి వస్తాయి, బట్ గుడ్ క్వాలిటీ. సో మీకు నచ్చితే వెళ్ళి కొనుక్కోండి. అలాగే వీళ్ళది ఉమెన్స్ వేర్ కూడా ఉంది, నేను డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను 2 యొక్క పేజెస్వి. సో వెళ్ళి ఒకసారి చెక్ చేయండి, మీకు నచ్చితే కొనుక్కోండి. ఓకే, అండ్ నేను బెట్టింగ్ వెబ్సైట్స్ ప్రమోట్ చేస్తూ ఉండుంటాను అప్పుడప్పుడు. సో మీరు బెట్టింగ్ వెబ్సైట్స్ ఆల్రెడీ బెట్టింగ్ వేసే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటేనే వెళ్ళి ఆడండి, అంతేగా నేను చెప్పని చెప్పి వెళ్ళి వేయడం కాదు ఏదైనా సరే. సో నేను ఏదైనా ప్రమోట్ చేస్తానంటే ఆ ప్రోడక్ట్ మీకు నచ్చితే వెళ్ళి కొనుక్కోండి, లేదంటే ఆ వెబ్సైట్ కానీ ఏదైనా నచ్చితేనే మీరు వెళ్ళి ఆడండి, అంతేగా నేను చెప్పాను కదా అని చెప్పి మీరు చెయ్యొద్దు. ఒకసారి వెళ్ళండి, చెక్ చేయండి, నచ్చితే ఏదైనా సరే చెయ్యండి, నేను చెప్పానని కాదు. ఓకే, సో దట్స్ ఇట్.